అమ్మ పేరు చెప్పాలా, వాళ్ళ అమ్మ పేరు రవికుమార్, కొప్పునూరు, వీపనగండ్ల మండలం. ఇతనికి తల్లి మరియు తండ్రి అనారోగ్యంతో చనిపోయినరు. చివరికి వీరి తండ్రి చనిపోయిన రోజు శవ సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోతే ఊర్లో అందరు చందాలు వేసుకొని దహనం చేసిండ్రు. మరుసటి రోజు వార్తా పేపర్కు న్యూస్ రాయడం జరిగింది. ఈ దారుణమైన పరిస్థితుల్లో ఈ చిన్నారులకు ఎవరన్నా చేయుతనివ్వండి అని పేపర్కు రాసే ఆ యొక్క ఐటమ్ తీసుకొని మేము గ్రామంకి పోయి అక్కడ ఈ మాదిగ పోరాట సమితి వాళ్ళని కలిసి ఏంది పరిస్థితి అంటే, సార్ చాలా దయనీయంగా ఉంది, దయచేసి సాయం చేయండి సార్ అంటే, అక్కడ ఒక టీచర్ ఉంటాడు ఎస్సీ కమ్యూనిటీలో. ఆ టీచర్ సమాచారం మేరకు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చుకోవడం జరిగింది. ఈ విద్యార్థులు వచ్చి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 2వ తరగతి సరస్వతి శిశు మందిర్. ఇతని పేరు లక్ష్మీ నరసింహ, వీరిది సోలిపురం గ్రామం. వీళ్ళ అమ్మ నాన్న కూడా అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఆ గ్రామస్తులైనటువంటి డాక్టర్ రామరెడ్డి గారు మరియు రవీందర్ రెడ్డి గారు ఇద్దరు ఈ చిన్నారులకు ఈ ఊర్లో అయితే అక్కడిక్కడ తిరుగుతూ పిల్లల యొక్క జీవితం పాడవుతుంది, ఎలాగన్నా వీరిని చదివించేందుకోసం మన వంతు ప్రయత్నం చేద్దామని వారు ఆశ్రమం దగ్గరికి వచ్చి విషయం చెప్పడం జరిగింది. శ్రీనివాసరెడ్డి ఇట్లా పిల్లలు ఊర్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినరు, ఎవరు లేరు, వీరికి కొంచెం ఇచ్చేయండి అంటే ఇంకోరు ముగ్గురు ఒకటే. ఇతని పేరు లక్ష్మీ నరసింహ, ఈ బాబు పేరు తిలక్, వీడు శిశు తరగతి, ఈ బాబు 3rd క్లాసు, ఈ బాబు 4th క్లాసు. ఇతని పేరు రామాంజనేయులు. ముగ్గురు ఒకటే కుటుంబం. అమ్మ పేరు నాన్నకు విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక వాలంటీర్ తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం దగ్గర వదలడం జరిగింది. ఇతనికి తల్లి తండ్రి ఎవరు లేరు, ఎవరో వరుసకు చిన్నాన్న అవుతారంట, అతను పెంచుతున్నాడంట. అతను కూడా నా శక్తి లేదు, నేను పోషించే పరిస్థితి లేదని వదిలేస్తే ఇక్కడ తీసుకొచ్చి చేర్చడం జరిగింది. ఈ బాబు వచ్చి ఇప్పటికి 1 సంవత్సరం అవుతుంది ఇక్కడికి వచ్చి. మాధవి, పద్మా పరిగెత్తికరా తొందరగా. ఇంకో రండి, మీరు రండి, మీరు టీం మొత్తం మీరు డైరెక్ట్ మీ పెద్దవారు మీ మీరు చెప్పండి. నా పేరు ఆర్ శివకుమార్, నేను 2th క్లాస్ శిశు మందిర్. చెప్తారు. నా పేరు రాఘవేందర్, 4వ తరగతి సరస్వతి శిశు మందిర్. ఇలా అమ్మ నాన్న ఇద్దరు కూడా అనారోగ్యంతోనే చనిపోవడం జరిగింది. అక్కడ స్వామి అని ఈనాడు విలేకరి ఈనాడు పేపర్లో వీరి గురించి ఒక ఐటెం రాయడం జరిగింది. ఈ ఐటెం చదువుకొని ఆ గ్రామంలో సర్పంచ్ గౌడ్ గారు ఉన్నారు. ఆ గౌడ్ దగ్గరికి పోతే పిలిపించి వీరిని ఆశ్రమంలో చేర్చుకొని, సార్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు, వీరికి ఉండడానికి ఇల్లు కూడా లేదు, మేము తీసుకొచ్చినప్పుడు ఈ బాబుకు ఆరోగ్యం కూడా బాగాలేకుండే, బాబుకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా తీసుకొచ్చి వైద్యం చేయించి ఆశ్రమంలో చేర్చుకోవడం జరిగింది. వీరు వచ్చి ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది. ఈ చిన్నారులను ఇప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయినటువంటి జి చిన్నారెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఇక్కడ ఈ పిల్లలను వదలడం జరిగింది. 20 రోజులు గ్రామంలో ఎవరి ఆదరణకు నోచుకోకుండా పీర్ల సైడ్లో ఉంటే ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలిసి రాత్రి 11 గంటలకు ఆ ఊర్లో ఈ పిల్లలను తన కారులో ఎక్కించుకొని, ఇంత పెద్ద గ్రామం, ఇంత చాలా పెద్ద మనుషులు ఉన్నటువంటి గ్రామంలో 20 రోజులు పిల్లలు పీర్ల సైడ్లో ఉండడం చాలా బాధాకరమైన విషయం అని వారు ఇమీడియట్లీ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. ఈ చిన్నారికి ఆ రోజు అంటే దాదాపు వారే స్వయంగా ఈ పిల్ల బతికే పరిస్థితి కూడా లేదు, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, పోలియో ఉంది చూడండి, కొంచెం జాగ్రత్త అని వారు చెప్పడం జరిగింది.
చెల్మాడి డాక్టర్ గారి దగ్గరికి పోతే పోలియో లేదు, అనారోగ్యం లేదు, కేవలం తిండి లేకనే పిల్లలు ఇలా చితికిపోయినరు. రెగ్యులర్గా నేను టానిక్ ఇస్తాను చెప్పి సారు టానిక్ మందులు ఇచ్చి ఒక 6 నెలలు కంటిన్యూ చేయడం తర్వాత పాప మెల్లగా నిలబడడం, కూర్చోవడం వచ్చి ఇప్పుడు మంచిగా ఉంది. ఈ పాప పేరు కూడా చిన్నారెడ్డి గారు తీసుకొచ్చింది కాబట్టి వారి యొక్క అన్నయ్య అయినటువంటి మాధవరెడ్డి గారు చనిపోయినారు కాబట్టి అంతటి గొప్ప వ్యక్తిగా ఈమె కూడా ఎదగాలని 26 జనవరి రోజు మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర అందరి సమక్షంలో ఈ పాపకు మాధవి అని నామకరణం చేయడం జరిగింది. ఈ అమ్మాయి పద్మ, వీరిద్దరు అక్క చెల్లెళ్ళు. వీరికి తండ్రి ఎవరో అసలే తెలియదు, అంటే వాళ్ళ అమ్మను కూడా కొట్టి చంపడం జరిగింది. ఈ అమ్మాయి పేరు స్వప్న. చెప్పండి మాట్లాడుకోండి, గట్టి చెప్పు. ఇష్యూ ఏ ఊరు మీది? బెక్యం. ఈ అమ్మాయి పేరు స్వప్న, వీళ్ళది బెక్యం. పాండురంగయ్య అనే ఒక టీచరు వీరి యొక్క పరిస్థితిని చూసి, సార్ వీళ్ళకి ఎవరు లేరు, తండ్రి ఉంటే వదిలేసి వెళ్ళిపోయిండు, వాళ్ళ తల్లి ఉండగానే తల్లి కూడా తేలు గరిసి చనిపోవడం జరిగింది. సారు వాళ్ళకు దూర బంధువులు అవుతారు వాళ్ళు. ఆ టీచర్ తీసుకొచ్చి అమ్మాయిని ఒక 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వదలడం జరిగింది. నువ్వు మీ అక్క ఝాన్సీకి రమ్మా, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోకూడదా? రవికుమార్ వాడు చెప్పిండు. చెప్పు కొప్పునూరు పేరు చెప్పు. ఝాన్సీ అమ్మాయి పేరు, వీళ్ళు కొప్పునూరు. ఈ పాప ఇక్కడే ఉండి ఆశ్రమంలో చిన్నారులకు తోడుగా ఉంటుంది, రాత్రి పూట కొంత నేర్చుకుంటుంది. ఈ అమ్మాయిని స్కూల్కి పంపడం జరుగుతుంది. వీళ్ళ యొక్క చెల్లెలు, వీళ్ళిద్దరికి కూడా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినరు. ఈ పాప ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతుంది, సరస్వతి శిశు మందిర్. ఈ పాపది చాలా విషాదకరమైనటువంటి విషయము. అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు కానీ చివరికి పిల్లలను ఎంత దారుణంగా అంటే, వీళ్ళ అమ్మది ఏలూరు, విజయవాడ దగ్గర ఏలూరు, వీళ్ళ నాన్నది పాన్గల్లు. వారిద్దరు ఎక్కడో మధ్యలో కలుసుకొని చివరికి మళ్ళీ విడిపోవడం జరిగింది. వారు కలుసుకున్న సందర్భంగా 3 పిల్లలు కూడా పుట్టడం జరిగింది. తండ్రి నా దగ్గరకు వద్దని, తల్లి నా దగ్గరకు వద్దని ఇద్దరి పిల్లలను ఎలగొడుతుంటే చివరికి ఒకరోజు పాన్గల్ దగ్గర బావిలో పడడానికి పిల్లలు 3 పోతుంటే అటువైపుకి వెళ్ళి సుదర్శన్ రెడ్డి అని ఒక రిటైర్డ్ టీచరు పిల్లలను ఏడుస్తుంటే ఇద్దరు పెద్ద పిల్ల బావిలో పడుతుంటే చిన్న పిల్లలు గుంజుకొని ఏడుస్తుంటే ఏందని అడిగితే ఇట్లా మా అక్క బావిలో పడుతుందని పిల్లలు ఇద్దరు ఏడుస్తుంటే ఊర్లోకి తీసుకొచ్చి ఎవరంటే పలానా వ్యక్తులు అంటే వాడు కూడా అసలు నాకు సంబంధం లేదు, అది ఎవరితో మాకు సంబంధం లేదని అంటే ఇక్కడికి ఆ ఊర్లో గ్రామస్తులైనటువంటి కొంతమంది పిలిపించి నాకు ఫోన్ చేస్తే నేను పాన్గల్కి పోయినాను. పోతే ఆ పెద్ద పాపను అక్కడే వాళ్ళ తాతయ్య ఉంటాడు, నేను ఉంచుకుంటాను, ఈ పాపను ఒక్కదాన్ని చిన్న పాపను నేను కూడా వృద్ధుని, నాకు చేసే శక్తి లేదని ఈ రోజు గారు అయినటువంటి వీరి తాత ఈ చిన్న అమ్మాయిని ఆశ్రమం పంపడం జరిగింది. అమ్మ నీ క్లాస్ అమ్మా? ఫస్ట్ క్లాస్, సరస్వతి శిశు మందిర్. ఇంకా అనిత ఏమన్నారమ్మా? అనిత